జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఆ పార్టీకి చెందిన గుండాలు, రౌడీలు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే దౌర్జన్యాలకి దిగారని, అరాచకం సృష్టించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, అధికార కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని, హైదరాబాద్లో సీఈఓ సుదర్శన్ రెడ్డిని కేటీఆర్, హరీష్ రావు తదితరులు పలుమార్లు కలిసి 20కి పైగా ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా కనీసం స్పందన రాలేదని ఎంపీ రవిచంద్ర తెలిపారు. యూసఫ్గూడలోని ఫంక్షన్ హాల్లో దొంగ ఓటర్లు మోహరించే ఉన్నారని సమాచారంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, తాను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితర నాయకులు అక్కడికి వెళ్తే రౌడీ ముక్కలు దౌర్జన్యానికి దిగారన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, రౌడీలు పోలింగ్ స్టేషన్ల వద్దనే అరాచకాలకు దిగితే పోలీసులు వారిని అడ్డుకోకుండా వత్తాసు పలికారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. మీరు ఆయన లోపల ఆయన దొంగ సార్ మీ మేడంకి పట్టుబడ్డాడు ఆల్రెడీ. ఆయనే ఒక ఆమెను తీసుకొచ్చి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆమె పేరు అడిగితే చెప్పట్లేదు. మినిస్టర్ తో మాట్లాడిస్తాడు ఫోన్ లో లోపల ఆఫీసర్స్ తోటి. ఎవరు చెప్పినారు? లోకల్ చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చినాం చూడు గల్లీలోకి, వేరే గల్లీలో ఆగినాం కదా.